ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతంలో 1వ తారీఖున వర్గీకరణ ఇష్యూ తెరమేకి వచ్చింది. తర్వాత 9, 10, 11 ఢిల్లీలో రాస్తారోకులు చేశాం. 21వ తారీఖున దేశవ్యాప్తంగా బంధువుకు పిలుపునిచ్చారు. ఆ పిలుపుని సక్సెస్ చేశాము. ఇప్పుడు వర్గీకరణ ఇష్యూని 3 రోజులుగా నిరాహార దీక్షలు పెట్టి వర్గీకరణ మీద పోరాడతామని ఎంత కపట కుట్ర పెట్టి నరేంద్ర మోడీ ఆడిచ్చిన నాటకం అని చెప్పి దీనికి మేము వాళ్ళందరం కలిసి అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ జై భీములు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నందు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దాన్ని రద్దు చేసే వరకు ఈ యొక్క దీక్షని 3 రోజులు నిరాహార దీక్ష చేపడుతున్నాం. దీనికి మాల మేధావులు, మాల విద్యార్థులు, మాల ఉద్యోగస్తులు అందరూ ఈ యొక్క దీక్షకి అందరూ కూడా సహకరించాలని, మరియు మీడియా వారు కూడా మా అందరికీ సహకరించాలని, ఈ యొక్క తీర్పు రాజకీయ కుట్ర, ఇదంతా రాజకీయంగా కుట్ర చేస్తా ఉన్నారు. అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రాశాడో ఆ రాజ్యాంగాన్ని కూడా మారుస్తానని మాట్లాడడం జరిగింది గతంలో ఈ యొక్క ఎన్నికల ముందు. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా అంతే. ఈ రిజర్వేషన్ పూర్తిగా ఎత్తేయాలని ఇదొక రాజకీయ కుట్ర. అంబేద్కర్ అనే పేరు వినపడకుండా, ఈ దేశంలోనే వినపడకుండా వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని, వాళ్ళ యొక్క రాజకీయాల్ని ఈ దేశంలో నడిపించాలని మనువాదుల కుట్ర ఇదంతా. దీనికి మేమందరం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతాం. ఖచ్చితంగా ఏవైతే పార్టీలు వాళ్ళకి వ్యతిరేకంగా వర్గీకరణకి సపోర్ట్ చేశాయో వాళ్ళందరినీ కూడా మట్టిలో కలిపి బంగాళాఖాతంలో వేయడానికి మాలలంతా రెడీగా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా చాలా రోజుల వరకు, ఈ యొక్క తీర్పును రద్దు చేసే వరకు కూడా మేము పోరాడతామని ఈ యొక్క విధంగా నేను ఈ రోజు మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. జై మాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.